నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అయితే బీజేపీ కేసు పెట్టిందని చెప్పేసి అటు రాహుల్ గాంధీ పైన కావచ్చు, ఇటు సోనియా గాంధీ పైన కావచ్చు, మా ఇద్దరు అగ్రనేతల పైన కేసెస్ పెట్టిందని చెప్పేసి పూర్తిగా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతుంది. నిన్న మన తెలంగాణలో కూడా చూడొచ్చు, నేషనల్ హెరాల్డ్ కేసు మీద పెద్ద ఎత్తున వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకి పూనుకుంది. దాని మీద ఇక్కడ మన లేడీ సింగం ఆకుల శ్రీవాణి గారు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపైన కావచ్చు, ఇక్కడ అంజనీ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపైన కావచ్చు, ఏంటి ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? నిజంగానే వాళ్ళు తప్పు చేశారా? తప్పు చేస్తేనే బీజేపీ కేసు పెట్టిందా, లేకుంటే ఈ ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నట్టు కేవలం ఈడీ బీజేపీ కోసమే పనిచేస్తుందా అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు హైదరాబాద్ లేడీ సింగం కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. వెల్కమ్ చేసి ప్రయత్నిద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఏంటి ఎట్లుంది ప్రజాపాలన? ముందుగా ఎట్లుంది మనకు అందరికి అర్థమైపోయింది. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. కాంగ్రెస్ పాలన అంటేనే అది ఎక్కడ డబ్బులు దోచుకోవాలి అని చెప్పి, ఎక్కడ ప్రజలను మోసం చేయాలని చెప్పి టైం పాస్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళందరూ. నిన్న అయితే మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది నేషనల్ హెరాల్డ్ కేసు అని. దీని గురించి ఏం చెప్తారు? అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచారణకు రమ్మంది. నిజంగా కూడా రాజ్యాంగం అని అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, గౌరవం ఉన్న వాళ్ళు, పొద్దున్న లేసే కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పట్టుకొని తిరిగే వాళ్ళు ఈడీ విచారణకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులకు సహకరించి వాళ్ళు తప్పులు చేయలేదు అని అంటే ఆ విచారణలో తేట తెల్లమయిన తర్వాత నిజంగా కూడా కడిగిన ముత్యాల లాగా బయటికి రావాలి. అంతేగాని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కక్ష సాధిస్తున్నారు అవన్నీ మాట్లాడడం ఎంతవరకు సబబు? అసలు నిజంగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంది? 1938 లో నేషనల్ హెరాల్డ్ ఒక న్యూస్ పేపర్ పేరు మీద ఒక కంపెనీని ఇంట్రడ్యూస్ చేశారు మన నెహ్రూ తాత. ఆయన ఏం చేశారు? 5,000 ఫ్రీడమ్ ఫైటర్స్, అప్పుడు స్వాతంత్రం కోసం కష్టపడ్డ 5,000 మందిని అందులో జతపరుస్తూ ఇట్స్ అ నాన్ ప్రాఫిటబుల్, ఏ ప్రాఫిట్ వచ్చినా సరే అందరం వీళ్ళ కోసం అని చెప్పి ఆ రోజు తను ఇంట్రడ్యూస్ చేసింది నేషనల్ హెరాల్డ్. దాని తర్వాత క్రమంలో మొత్తము దేశవ్యాప్తంగా ప్రాపర్టీస్ అన్నిటిని సెక్యూర్ చేసుకుంటూ పోయారు. ఆ ప్రాపర్టీస్ దాని కిందనే ఉండే. దాని తర్వాత ఏజేఐ అని చెప్పి ఆ ప్రాపర్టీస్ షేర్ హోల్డర్ లాగా ఉన్నారు. దాని తర్వాత 2008కి వచ్చే వరకు దాంట్లో కొన్ని లాసెస్ వచ్చాయి. లాసెస్ వచ్చిన తర్వాత ఏవైతే స్టేట్ లో ప్రాపర్టీస్, కంట్రీస్ లలో ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి రెంట్లకి వాటికి ఇస్తూ వాళ్ళకి జరిగిన లాసులను వాళ్ళు కవరప్ చేసుకుంటూ పోయారు. కేవలం బీజేపీ కక్ష సాధన చర్యలే చేస్తుంది తప్ప అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి పదే నేను అదే అంటున్నాను. యాక్చువల్ గా దాని తర్వాత 2008 లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మొత్తం షేర్ హోల్డర్స్ షేర్ తీసేసుకొని 90 కోట్ల రూపాయలు ఏవైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అవి ఇవ్వకుండా కేవలం 5 లక్షల రూపాయలతోటి షేర్ మొత్తం వాళ్ళిద్దరు పేర్ల చేసుకున్నారు. అది యాక్చువల్ గా కేసు. ఆ కేసు ఎప్పుడు పెట్టారు? 2012 లో కేసు అయింది. ఆ రోజు మా బీజేపీ ప్రభుత్వం ఉందా దేశంలో? లేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే కదా ఆ టైంలో. 2012 లో కేసు నమోదు చేస్తే ఢిల్లీ హైకోర్టులో, దాని తర్వాత 2015 లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు బెయిల్ తీసుకొని బెయిల్ పైన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఈ రోజు ఆ విచారణలో వాళ్ళకి ఏదో పురోగతి దొరికింది, వాళ్ళకి ఏదో సాక్ష్యాలో ఏదో ఇంపార్టెన్స్ దొరికినట్టుంది కాబట్టి మళ్ళొక్కసారి విచారణకు రమ్మని అడిగారు. విచారణకు రమ్మన్నప్పుడు అందరూ పోవాలి కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందర అందరూ ఒకటే. సోనియా, రాహుల్ ఎందుకు భయపడుతున్నారు? ఈడీని సిబిఐని బీజేపీ వాడుకుంటలేదా పర్సనల్ గా? ఒకవేళ ఈడీని మీరు అన్నట్టుగా ఈడీని, సిబిఐని అందరినీ కూడా నరేంద్ర మోదీ గారు బీజేపీ వాడుకున్నట్టు ఉంటే, మేము అధికారంలోకి వచ్చింది ఏ రోజు? 2014 లో మేము అధికారంలోకి వచ్చాం. 2015 లో వీళ్ళకి బెయిల్ రాకుండా వీళ్ళని లోపల వేసేసే వాళ్ళం కదా, వేయలేదు కదా. చట్టం ఎప్పుడైనా తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం మనం చెప్తున్నట్టు చేస్తుంది అని అంటే మీరు రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టే అవుతుంది. రాజ్యాంగబద్ధంగా బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం అని చెప్పినట్టుగా అలాగే ముందుకు సాగుతుంది. కానీ ఏదో సోనియా గాంధీ ఒకటి, నరేంద్ర మోదీ గారు ఒకటి కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మన పౌరులు లాగా దాన్ని గౌరవించడం మన బాధ్యత. నిన్న ఏదైతే ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా కూర్చున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇది బీజేపీ కాదు బ్రిటిష్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, మరోసారి భారతదేశానికి బీజేపీ వాళ్ళు బ్రిటిష్ లాగా ఇక్కడ తగులుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అద్దంకి దయాకర్ గారు మాటలు మాట్లాడారు. బ్రిటిష్ వాళ్ళతోనే భయపడలేదు, మీతో మేమెందుకు భయపడతాము, మీ చరిత్ర ఎక్కడ, మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎక్కడ అని మాట్లాడారు.
చెప్పాలి అని అంటే గట్టిగా తుంబితే ఊడిపోయే రాలిపోయే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అట్లాంటి చరిత్ర గురించి ఆయన వచ్చి మాట్లాడేది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో బానిసలుగా బతుకుతూ బ్రిటిష్ వాళ్ళతోటి పనులు చేసుకుంటూ ఆ రోజు కేవలం ప్రధానమంత్రి కుర్చీ కోసం అని చెప్పి హిందూ ముస్లిం గొడవలు పెట్టి పాకిస్తాన్ ఇండియాని విభజించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎమర్జెన్సీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమర్జెన్సీని విధించి లక్షల మందిని పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రోద్యమంలో మా పాత్ర ఎంతో గొప్పది, అక్కడ బీజేపీ పాత్ర ఎంత వరకు ఉందని ప్రశ్నిస్తుంది. నేను స్వాతంత్రంలో గొప్పది అని మాట్లాడుకునే వాళ్ళ గురించే చెప్తున్నాను. ఒకవేళ స్వాతంత్రంలో అంత గొప్పది అయి ఉంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పక్కన దోవ పట్టించి ఈయనెందుకు ప్రధానమంత్రి అయ్యారు నెహ్రూ గారు? మళ్ళీ నెహ్రూ గారు ఒకవేళ ప్రధానమంత్రి కావాలని అనుకుంటే దేశాన్ని ఎందుకు విభజించారు? దాని తర్వాత ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ని ఎందుకు విభజించింది? ఎమర్జెన్సీని ఎందుకు పెట్టింది? దాని తర్వాత 2G స్కామ్ అని, ఆధార్ స్కామ్ అని చెప్పి, కామన్వెల్త్ స్కామ్ అని చెప్పి, బోఫర్ స్కామ్ అని చెప్పి స్కామ్ల మీద స్కాములు చేసి లక్షల కోట్ల రూపాయలు ఎందుకు మింగినరు వాళ్ళు? ఈ రోజు బైచారా అని చెప్పి మొహబ్బత్ కి దుకాణం మాట్లాడుతుంటూ కుల విభజనలు చేస్తూ దేశాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తుంది ఎవరు? పాలిస్తానీ జిందాబాద్ అని మాట్లాడిన వాళ్ళు, పాలిస్తానీ గురించి నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళు, ఉగ్రవాదుల గురించి మాట్లాడిన వాళ్ళు. మన దేశంలో ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో అన్యాయం అవుతుంటే నోరు కూడా తెరవకుండా మూగపోయిన నాయకుల ఈ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి చరిత్ర గురించా వీళ్ళు మాట్లాడేది. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి పొద్దున లేసే సమాజ నిర్మాణ కోసం అని చెప్పి కష్టపడే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే అర్హత అసలు వీళ్ళకు ఉన్నదా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడ ప్రజలు చెప్పుతో కొడతారు, ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చలేకపోతున్నాము, నోరు లేక మొహము లేక ఈ రోజు రోడ్ల పైన కూర్చొని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. గత 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? గత 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏమి చేసింది అని చెప్పి మనం రోడ్ల పైకి పోతే కనిపిస్తుంది కదా. ఈ రోజు మన రహదారులు ఎంత బాగున్నాయి, ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది, రైల్వేస్ ఎంత బాగున్నాయి, ఎయిమ్స్ హాస్పిటల్లే గానీ మన లివింగ్ స్టైల్ ఎంత మంచిగా ఉంది. ఈ రోజు పేద ప్రజల నుంచి గొప్ప వాళ్ళ వరకు కూడా ఈ రోజు సురక్షితంగా దేశంలో ఉంటున్నామంటే దానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిఫెన్స్ సిస్టమ్ అట్లాంటిది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి పేరే గాని, దేశం పేరే గాని, ఇండియన్ పాస్పోర్ట్ కి విలువ వచ్చిందంటే దేని వల్ల? బీజేపీ ప్రభుత్వం వల్ల. ఒకప్పుడు వేరే దేశాలలో పోతుంటే నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుండే. అట్లాంటిది ఈ రోజు నేను ఇండియన్, నేను తెలంగాణ బిడ్డని, నేను దేశ పౌరుణ్ణి అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడుతున్నాం. గత 10 ఏళ్లలో ఈ రెండు ప్రభుత్వాలు చెప్తున్నాయి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గుండు సున్నానే ఇప్పటి వరకు అని చెప్తూ వస్తుంది. వాళ్ళకి సమాధానం ఏంటి? చేత కాకపోతే రాజీనామా చేసి పొమ్మంటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే కేంద్రం ఎన్ని నిధులు తీసుకొచ్చిందో, కేంద్ర నిధులతోటి, రాష్ట్రంలో ఉన్న నిధులతోటి రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి, నిజమైన బంగారు తెలంగాణ ఏందో మేము నిర్మించి బీజేపీ నిజంగానే రాజీనామా చేయమనండి. బీజేపీ నిజంగానే వాళ్ళు ఇస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తుందంటారు. నేను ఒకటి చెప్తున్నాను, నిజంగా కూడా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, దేశం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, దేశ చరిత్ర మీదనే గాని దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విధానాల పైన నమ్మకం ఉన్న వాళ్ళకి, నాయకులకు, ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు కేంద్రం ఎలాంటి సహకారం ఇస్తుంది, రాష్ట్రం దానికి ఎలాంటి సహకారం ఇవ్వాలి అన్నది వాళ్ళకు తెలుసు. కేవలం పేద ప్రజలను, అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేంద్రం ఇస్తలే అని మాట్లాడతారు. ఈ రోజు సన్న బియ్యము పంపిణీ చేస్తున్నారు రేషన్ షాప్లలో. దాంట్లో 80% వాటా కేంద్రం ఉంది అని చెప్పి నేను బీజేపీ కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఒక సిటిజన్ గా నేను చెప్తున్నాను. కాదు అని అంటే చర్చకి ముందుకు రమ్మనండి. ఒకవేళ సన్న బియ్యం ఇస్తేనేమో రేవంత్ రెడ్డి గారు నేను ఇస్తున్నాను అని చెప్పి భుజాలు తరుముకుంటారు. అదే ఒకవేళ ఏదైనా పనులు జరగకపోతేనేమో కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్తారు. అది ఎక్కడి వరకు న్యాయం? ఇచ్చిన పథకాలలో కూడా బీజేపీ ఈ ఏదైతే ఇస్తున్న మీ సన్న బియ్యం లాంటి పథకాలని, ఈ వాదన ఎందుకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తలేదు? మీరు అన్నట్టుగా కొన్ని లోపాలు మాలో ఉన్నాయి, ఆ లోపాలు మాలో ఉన్నాయి కాబట్టి మొన్న మేము అధికారంలోకి రావడం కూడా ఖాయమని అనుకున్న సమయంలో కూడా మేము రాలేకపోయాం. ఆ తప్పులను మేము నేర్చుకుంటున్నాం. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తాం. ఎందుకు నిజంగా ఉందా బీజేపీ క్యాడర్ తెలంగాణలో? బలమైన క్యాడర్ ఉందంటారా? బీజేపీ క్యాడర్ ఎంత బలంగా ఉంది అని అంటే, ఆ రోజు బీజేపీ ఎక్కడుంది, బీజేపీయే లేదు అన్న వాళ్ళు ఈ రోజు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బీజేపీ ఉంది అని చెప్పి బల నిరూపణ జరిగిపోయింది. ఆ రోజు మీరు అన్నట్టుగా బలమైన క్యాడర్ ఉండే, ఆ రోజు కొన్ని తప్పుదాలు మా వల్ల జరిగాయి, కార్యకర్తల వల్ల కూడా జరిగాయి. మీరు అన్నట్టుగా కేంద్ర పథకాలు మేము ప్రజలలోకి
లోకి తీసుకోలేకపోయాం. కాబట్టి జరిగిన తప్పులను మేము నేర్చుకుంటున్నాం కార్యకర్తలుగా. కాబట్టి రేపు మేము ప్రజలలోకి వెళ్తాము. మేము చేసిన మంచి పనులు, మేము వచ్చిన తర్వాత రాష్ట్రానికి అయ్యే మంచి గురించి మేము వివరిస్తాము. ఈ రోజు రాష్ట్రంలో కూడా మేమే అధికారంలోకి వస్తాం. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దించిన దానికే బీజేపీ గ్రాఫ్ ఎలక్షన్ టైంలో పడిపోయిందని ఒక ప్రధానంగా ముందటి నుంచి ఆ వాదన వినిపిస్తుంది. నిజంగా అంటారు? బండి సంజయ్ గారు అన్నది ఒక మాస్ లీడర్, మాస్ గ్యాదరింగ్ ఉన్న ఒక ఏమంటారు ఒక ప్రతిష్టమైన నాయకుడు. తనలో ఒక ఏమంటారు ఒక చరిస్మాటిక్ లీడర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూతే గాని అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. తను చేసిన దాని వల్ల మాకు పార్టీకి చాలా ఘోరంగా అంటే ఎక్కువగా మేము ఓట్ షేర్ ని పెరుగుకున్నాం అంతకంటే ముందు. కానీ కేవలం బండి సంజయ్ గారి వల్లనే ఇదంతా అయ్యింది, బండి సంజయ్ గారిని తీయడం వల్లనే మొత్తం పోయింది అనడం కూడా అసత్యం. ఎందుకంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడు కాకముందు కూడా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉండే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా బీజేపీ సీట్లు గెలిచాము, బీజేపీ గలం విప్పాము. మేము కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అన్యాయాలు జరుగుతుంటే వాటిని గొంతెత్తి మేము మాట్లాడాం బీజేపీ నాయకులం. కానీ మీరు అన్నట్టుగా కొన్ని వైఫల్యాలు జరిగాయి, తప్పులు జరిగాయి. ఆ తప్పులను మేము సరిదిద్దుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి పార్టీలో లోపాలు ఈ ప్రచార కమిటీలో లేకపోతే దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అందరికంటే కూడా అధికమైన మెంబర్షిప్ ఉన్న పార్టీ మా బీజేపీ పార్టీ. కుటుంబంలో నలుగురు ఉంటేనే చప్పుడు వస్తుంది. అట్లాంటి కోట్ల జనాభా ఉన్న మా బీజేపీ పార్టీలో చప్పుడు ఎందుకు రాదు? అభిప్రాయ భేదాలు అన్నది కామన్ గా అందరిలో ఉంటాయి. ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ సమయంలో మేము పనిచేసేది పార్టీ అజెండాకి, పార్టీ జెండాకి. ద్రవిడియన్ రాష్ట్రాలలో బీజేపీ జెండా పాతే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఈ సౌత్ స్టేట్ లో ఎక్కడ కూడా ఇంకా బీజేపీ రాలేదు, ముందు రాదు కూడా. ఇటు ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రాంతీయ పార్టీలు ఇక్కడున్న పబ్లిక్ కి సెంటిమెంట్ తోటి వాళ్ళని అమాయక ప్రజలను వాడుకొని వాళ్ళని అభివృద్ధి కాకుండా కేవలం సెంటిమెంటే. ఆ రోజు ఏమో టిఆర్ఎస్ వచ్చి తెలంగాణ జై తెలంగాణ అని అన్నారు. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ లేనే లేదు ప్రజలలో. తెలంగాణ సెంటిమెంట్ అనేది అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చేసింది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధి జరగాలి అని అంటే ఆ దొంగ వచ్చేసి కేంద్రం సహకరిస్తలేదు, ఈ దొంగ వచ్చేసి కేంద్రం సహకరిస్తలేదు అని మాట్లాడతారు. కాబట్టి మాకు ఆ దొంగ వద్దు, ఈ దొంగ వద్దు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ. ఇప్పుడు కాదు ఇంకా తర్వాత కూడా బీజేపీ వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ తెచ్చుకుంటాం. డబుల్ ఇంజన్ సర్కార్ తో నిజమైన బంగారు తెలంగాణ ప్రజలు సాధించుకుంటారు. బీజేపీ హిందుత్వం సెంటిమెంట్ వాడట్లేదా? హిందుత్వం సెంటిమెంట్ అని అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు అయితే మీరు అన్నట్టు తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నట్టు బీజేపీ దేవుడి పైన రాజకీయం చేస్తూ హిందుత్వం సెంటిమెంట్ వాడుతూ ఇంకా రాజకీయాలు చేస్తుంది అంటున్నారు. దేవుడు గురించి మేము ఎందుకు మాట్లాడొద్దు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా దేవుడు రాముడు, నా దేవుడు కృష్ణుడు, నా దేవుడు శివుడు. నేను ఎందుకు మాట్లాడొద్దు? మేము పక్కనోళ్ళలాగా పక్కన రాజకీయ పార్టీల లాగా కేవలం ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి నా దేవుడు కానప్పుడు కూడా పోయి నేను నా దేవుడిని మొక్కట్లేదు. నిజమైన నా దేవుడు ఏంది, నా సంస్కారం ఏంది, నా ట్రెడిషన్ ఏంది, నా కల్చర్ ఏంది, నా సంస్కృతి ఏంది, నేను అదే పాటిస్తున్నాను. వేరే వాళ్ళలాగా ఇఫ్తార్ పార్టీలకి పోయి టోపీలు పెట్టుకొని నేను మాట్లాడట్లేదు. నా బొట్టు పెట్టుకొని నేను జై శ్రీరామ్ అని అంటున్నాను. అంత తప్పేముంది? బీజేపీలో ఉన్న వాళ్ళు మనువాదులను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. బహుజన ఫ్రంట్ లో, లెఫ్ట్ ఫ్రంట్ లో దాంట్లో ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? అది చెప్పాలి అని అంటే ఇట్స్ అ వెరీ లాంగ్ ఎండింగ్ టాపిక్. కొంతమంది కేవలం వాళ్ళ స్వార్థాల కోసం చేసిన తప్పులను మొత్తం సనాతన ధర్మానికి రుద్దేసి సనాతన ధర్మంలోనే లోపం ఉంది అనడం తప్పు. నేను ముందుగా చెప్తున్నాను. మీరు ఒక పురుషుడు. నేను ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్యాయపడుతున్నారు అని అంటే పురుషులు తప్పులు చేస్తే మహిళలు ఈ రోజు అన్యాయం అవుతున్నారు అని చెప్పి అంటాం. అట్లని చెప్పి అందరు పురుషులు తప్ప? నా తమ్ముడు మంచోడు, నా నాన్న మంచోడు, నా భర్త మంచోడు కాదు కదా, అందరినైతే మేము అనట్లేదు కదా. అలాగే హిందూ ధర్మంలోనో సనాతన ధర్మంలోనో కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, కొంత లాభాల కోసం అని చెప్పి చేసిన తప్పులను మొత్తం ధర్మానికి అంటగట్టడం అనేది తప్పు. ఏ రోజు కూడా కుల విభజన మన ధర్మంలో జరగలేదు. మీరు వేదాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, కుల విభజన అన్నది లేనే లేదు. కుల విభజన మధ్యలో వచ్చింది, అది మధ్యలోనే పోతుంది. మేము వ్యతిరేకమని నేను మాట్లాడట్లేదు. కుల విభజన అన్నది మన ధర్మంలోనే లేదు. మన ధర్మంలో ఉన్నది వృత్తి ధర్మం. ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ వృత్తి వాళ్ళు నేర్పించుకుంటూ మీ ప్రజలకి, మీ పిల్లలకి నేర్పించుకుంటూ పోండి అని అన్నారు. అది వృత్తి ధర్మం మాత్రమే, కానీ కుల ధర్మం కాదు. అసలు కుల విభజన లేదు మన ధర్మంలో. ఎక్కడ చూసినా తెలంగాణలో అవే రాజకీయాలు నడుస్తున్నాయి కదా. ఏ కులానికి ఎంత వాట ఉన్నదో ఆ వాట శాతం రాజకీయ అవకాశాలు ఇస్తే వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయంటే నేను ఒకటి చెప్తున్నా. మీరేమో రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే
కులగణన చేయాల్సిన అవసరం ఏముంది? ఉమ్, కులగణన చేసి ఈ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ కులం వాళ్ళు తక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ తక్కువ ఉన్నారు అని చెప్తేనే నువ్వు టికెట్లు ఇస్తావా? నీ జ్ఞానం ఎక్కడేమైంది? ఉమ్, నీ జ్ఞానం ఎక్కడుంది? నీకు నిజంగా కూడా బీసీలకు న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలి, ముస్లింలకు న్యాయం చేయాలంటే టికెట్లు ఇయ్యి. ఉమ్, టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకో. అంతేగాని సుప్రీం కోర్టులో వేస్తాం, కేంద్రం ఆ బిల్లు ఆమోదిస్తేనే టికెట్లు ఇస్తానంటే ఆ ద్వంద్వ వైఖరి ఏందో మీకు అర్థం కావట్లేదా? నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకులు, కేసీఆర్ మొన్న కవితమ్మ వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది, బీసీ కులగణన గురించి ఆమె మాట్లాడుతుంది, బీసీ నాయకుడు గురించి ఆమె మాట్లాడుతుంది. ఆమె అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అయ్యకి ఆమె చెప్పలేకపోయిందా? ఆమె కేబినెట్ లో గెలిపించుకున్న నాయకులు ఎంతమంది బీసీ నాయకులు, ఎంతమందికి బీసీ టికెట్లు ఇచ్చింది, ఎంతమంది నాయకులు బీసీ నాయకులు గెలిస్తే ఎంతమంది ఆమె మినిస్టర్ పోస్టులు ఇచ్చిండ్రాలు? మొత్తం వెల్మాలకి రెడ్డిలకి ఇచ్చిండ్రు, 62% ఓసీలకు ఇచ్చిండ్రాలు. అలా బీసీల గురించి మాట్లాడేది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన గురించి మాట్లాడుతున్నారు. మళ్ళా ఆయన సొంత దాంట్లో, సొంత కేబినెట్ లో ఎంతమంది బీసీ మినిస్టర్లు ఉన్నారు? అంటే బీసీ నాయకులకు తెలుగులు లేవా? వాళ్ళు రాజ్యాంగం పాలించలేరా? వాళ్ళు రాజ్యపాలన చేయలేరా? అంటే మమ్మల్ని విమర్శిస్తున్నారా మీరు అక్కడ? అంటే బీసీ కులగణన చేస్తేనే టికెట్లు ఇస్తారు, బీసీ కులగణన చేస్తేనే మినిస్టర్ పదవులు ఇస్తారు. అదే మా బీజేపీ పార్టీ మేము కులగణన చేయకున్నా కూడా ఈ రోజు బీజేపీ కేబినెట్ లో కేంద్ర మంత్రులలో ఈ రోజు 27 మంది ఓబీసీలు ఉన్నారు. మైనారిటీలు ఎంత మంది ఉన్నారు? మహిళలు 11 మంది ఉన్నారు. మైనారిటీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు. మాకెవరు చెప్పలేదా బీసీ కులగణన చెప్పండి. చేయమని? ఆకుల శ్రీవాణి కులగణనకు సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? నేను ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను, ఏ రోజు కూడా కులం పేరు చెప్పి మనుషులను విభజించొద్దు. ఆ రోజు మతం పేరు చెప్పి దేశాన్ని విభజించారు, ఈ రోజు కులం పేరు చెప్పి మనుషులను కన్ఫ్యూజ్ చేయకండి. నిజంగా కూడా రాజకీయ లాభాల కోసం మీ చిత్తశుద్ధితోటి మీరు పని చేసేది ఉంటే అదే బీసీ కార్యకర్తలను బీసీ నాయకుడిని చేయండి, ఎమ్మెల్యేలను చేయండి, ఎంపీలను చేయండి. అంతేగాని అమాయక ప్రజలను రోడ్ల పైన తీసుకొచ్చి బీసీ కులగణన పేరు మీద వాళ్ళని అన్యాయం చేయొద్దు. అంటే వ్యతిరేకిస్తున్నాను. నేను వ్యతిరేకిస్తున్నాను అనట్లేదు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే బీసీ కులగణన చేయకున్నా కూడా న్యాయం చేయొచ్చు. మీరు పాల్గొన్నారా కులగణనలో నిర్వహించిన దాంట్లో? నేను పాల్గొనలేదు. అందుకనే బీసీల శాతం చాలా తక్కువ చూపించింది. మీలాంటి వాళ్ళు పాల్గొనలేరు కాబట్టి నేను మీకు ఇంకొకటి అడుగుతున్నా. చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి బీసీ కులగణన. బీసీ కులగణన ఎవరితో చేయించారు? ఎన్యూమరేటర్స్, మహిళలను, ఆశా వర్కర్లను తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని ఎండల తిప్పి ఇంటింటికి పోయి బీసీ కులగణన చెయ్యండి అని చెప్పి ఒక 60 క్వశ్చన్లు వేసి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, కార్ ఉందా, టీవీ ఉందా అని అడిగారు. అలా జీతాలు ఇవ్వాలా లేదా? ఇవ్వలేరు. ఇంకా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు బీసీ కులగణన చేసిన తర్వాత బీసీ నాయకులను తయారు చేస్తానని చెప్పే నాయకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ కులగణన చేసిన మహిళలకు జీతాలు ఇవ్వాలి. వాళ్ళకి జీతాలు ఇచ్చే దిక్కు లేదు గాని బీసీ నాయకులను చేస్తారంటే ఎవరు నమ్ముతారు వాళ్ళని? ఇవ్వలేరు. ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ముందు పాపం మహిళలు ఎండలలో నించొని ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ జీతాలు ఇచ్చి తర్వాత కులగణన గురించి మాట్లాడితే బాగుంటుంది. రైట్. కులగణన జరిపిన తర్వాత ఏ కులం ఎంత వాటినో, ఇంత శాతం ఉందో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందని చెప్పేసి వీళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు కావచ్చు, ఇచ్చే పథకాలు వాళ్ళకి అందిపుచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటారు. దీన్ని ఎంతవరకు నమ్మచ్చు? కేవలం బుటకం. 6 గ్యారెంటీలు 100 రోజులలో హామీ ఇస్తాను, నెరవేరుస్తానని చెప్పి ఊరూర తిరిగి, వాడ తిరిగి అక్కడ ఉన్న గుళ్ళల్లో దేవుడి మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారు. 100 రోజులు అయిపోయి ఎన్ని రోజులైంది? ఎన్ని మూటలు ఆలు చదువుకున్నారు? ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజలకు ఇవ్వడానికేమో నిధులు లేవు, ప్రజలకు ఇవ్వడానికేమో ఖజానా ఖాళీ. మళ్ళీ వాళ్ళ జీతాలు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు హెలికాప్టర్లలో ఎట్లా తిరుగుతున్నారు? వాళ్ళు కాన్వాయ్లలో ఎట్లా తిరుగుతున్నారు? వాళ్ళు మొత్తము డీజేలు పెట్టుకొని ర్యాలీలు ఎట్లా చేస్తున్నారు? వాళ్ళకి వచ్చిన డబ్బులు పేద ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు రావట్లేదు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబ్బులన్నీ మానేసేయండి, జీతాలు తీసుకోకండి, ప్రజలకు ఇవ్వండి. అంతేగాని ప్రజలకు వచ్చే వరకు ఖజానానేమో ఫుల్ ఉంటది, నిల్లు ఉంటది, వీళ్ళకి వచ్చే వరకు అయితే ఖజానా ఫుల్ ఉంటది. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని వచ్చినాం కానీ ఇక్కడ ఖాళీ కుండలే కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పింది కదా. రేవంత్ రెడ్డి ఎంత హాస్యాస్పదము. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక నేషనల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్ర ఖజానా ఎంతో కూడా నీకు తెలియకుండా హామీలు ఇచ్చినావా నువ్వు? ఆ రోజు ఊరూరా తిరిగి రాష్ట్ర ఖజానా నిల్లు, రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు కేసీఆర్ ఇయ్యట్లేదు, ధనిక రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల పాలు చేసింది కేసీఆర్ అని చెప్పి అతనే మాట్లాడిండు. అట్లాంటి అతనే వచ్చి బయటకు వచ్చి ఖజానా నిల్లు అని అంటే ఎవరన్నా నమ్ముతారా? హాస్యాస్పదం అసలు కది. నిజంగా చెప్పండి, రాష్ట్ర ఆర్థిక శాఖలో ఖజానా ఉందంటారా? నిజంగా కూడా రాష్ట్ర ఆర్థిక స్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ రోజు నిజంగా కూడా జీతాలు ఇవ్వాలంటే అయోమయ గోచరంలో ఈ రోజు అధికారులు ఉన్నారు. ఈ రోజు కూడా డిఏల విషయంలో గానీ, ప్రమోషన్
ప్రమోషన్ల విషయంలోనే గానీ లేకపోతే రిటైర్మెంట్ అయిపోయినాక పెన్షన్లు ఇయ్యాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ సంక్షేమ పథకాలకి ఏడొస్తుంది, అభివృద్ధికి ఏడొస్తాయి, జీతాలకే దిక్కు లేదు, వీటన్నిటికి ఏడొస్తుంది. ఆ విషయం అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉన్న అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. అతను తెలిసి కూడా మోసం చేశాడు అని అంటే అతను అట్లాంటి క్యారెక్టర్ ఏందో మీకు అర్థమవుతుంది. 15 నెలల పాలన ఎట్లుందంటే ఏం చెప్తాను? అసలు పాలన ఉందంటారా మీరు? లేదా జరగట్లేదా? రాష్ట్రంలో పాలన ఎక్కడ జరుగుతుంది? 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ చెయ్యలేని హామీలు, ఇవ్వలేని పథకాలు మేము ఇస్తున్నాం అంటున్నాం. ఆ రోజు కేసీఆర్ మొహాలు మారాయి, పాలకులు మారారు, వాళ్ళ మెడలలో కండువాలు మారాయి, కానీ ప్రజా పాలన మాత్రం మారలేదు. ఆ రోజు కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ అందరిని ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పి స్కాములు చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ కులగణన ఈ కులగణన ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి ఇంట్లో ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళని మోసం చేస్తున్నారు. కానీ ఇంతవరకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇది నేననే మాట కాదు, కామన్ పబ్లిక్ పల్స్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఉచిత బస్ లాంటివి కావచ్చు, ఫ్రీ కరెంట్ లాంటివి కావచ్చు, 500 గ్యాస్ లాంటివి కావచ్చు, ఇట్లాంటి స్కీములతోని ప్రజలు సంతోషంగా ఉన్నారు కదా. మీరు సంతోషంగా ఉన్నారా అని అంటున్నారా? అది ఎంత హాస్యాస్పదం అంటే ఏదో కాంగ్రెస్ నాయకులు మాత్రమే చెప్తున్న రివ్యూ మీరు తీసుకుంటున్నట్టున్నారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఈ రోజు ప్రజలలో పోయి మాట్లాడండి, ప్రజలు ఒకటే అంటారు. ఆ రోజు తెలంగాణలో ఉన్నది బేకార్ ప్రభుత్వం, ఈ రోజు ఉన్నది బికారీ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు కల్పిస్తున్నా డబ్బులు ఇచ్చి చేయిస్తులేమన్నా అంటే నాకు అర్థం కాదు. అంటే చాలా మంది అటు మంత్రులే విమర్శిస్తున్నారు, ప్రతిపక్షాలే డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాయి, చేపిస్తున్నాయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారేమో, అది మాకు తెలియదు. కానీ రియల్ గా కూడా పబ్లిక్ పల్స్ ఇది. నిన్న మా ఇంటికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి మా దగ్గర ఉన్న ఒక బస్తీ నుంచి ఒక 15 మంది మహిళలు వచ్చిండ్రు. వాళ్ళతోటి నేను బస్తీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, సివిక్ ఇష్యూస్, డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళంతలా వాళ్ళే అంటున్నారు, తప్పుడు హామీలు మాకెందుకు ఇస్తారు, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు, మేము ఉచిత బస్సు మేము అడిగినామా, మా మొగుడు దగ్గర నుంచి ఏమో డబ్బులు తీసుకుంటారు, మా మొగుడేమో నించోవాలి కాలు నొవ్వంగా, మళ్ళా ఉచితంగా మహిళలేమో అక్కడ కూర్చొని పోతున్నారు, మాకు ఉచిత బస్సు మాకు అవసరమా అని వాళ్ళు అంటున్నారు. మేము అడగట్లేదు వాటిని, వాళ్ళే అంటున్నారు. పబ్లిక్ పల్స్. ఉచిత బస్ ఎట్లుందంటారంటే మీరు ఒక మహిళ చెప్పండి, బస్ ఎక్కారా మీరు? నేను బస్ ఎక్కలేదండి, కానీ నేను రీసెంట్ గా మేము మా ఒకసారి నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పండ్లు కొనడానికి అని చెప్పి రోడ్ పైన ఆగాం. ఆగినప్పుడు వాళ్ళని అడిగాం, అది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్, కాంగ్రెస్ గెలిచిన కొత్తలో అడిగాను అనమాట. నేను ఎట్లుందమ్మా ఉచిత బస్సు పథకం బాగుందా అని అడిగాను, జనరల్ పల్స్ తెలుసుకుందామని చెప్పి. ఆ రోజు ఆ మహిళ చెప్పిన కన్సర్న్ ఏంటంటే, మాకు టికెట్ ఇచ్చినప్పుడు మాకు బాగుండే అని అన్నది. ఎందుకమ్మా మహిళ అయ్యుండి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, మేము ఆ రోజు టికెట్ తీసుకొని మేము బస్సు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నప్పుడు కండక్టర్ ని గాని డ్రైవర్ ని గాని మాకు ఎక్కడ అవసరం ఉందంటే అక్కడ ఆపమంటే వాళ్ళు ఆపేవాళ్ళు. ఒకవేళ మేము రోడ్డు పై నుండి కూడా చెయ్యి చెప్తే వాళ్ళు ఆపేవాళ్ళు. అదే ఈ రోజు మాకు ఉచిత టికెట్, మాకు ఉచిత బస్సు ఉందని చెప్పి మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. రోడ్డు మీద ఆపమంటే ఆపట్లేదు, మాకు లోపలికి వెళ్ళి కూర్చోవాలి అని అంటే కూడా మమ్మల్ని నీచంగా చూస్తున్నారు. ఈ రోజు మాకు విలువ లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే సొంతంగా చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న స్టేట్ లోనే తనే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా, ఉచిత బస్ వల్ల ఈ ఆర్టీసీ లాభంలో నడుస్తుంది అంటున్నారు. మరి అది నిజంగా మాట్లాడే వాళ్ళకే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఆర్టీసీ ఒకవేళ నిజంగా మంచి ప్రాఫిటబుల్ గా నడుస్తుంటే ఆ రోజు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఇంతవరకు పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళ ఉద్యోగస్తులకి వాళ్ళకే ప్రాపర్ గా ఫెసిలిటీస్ లేవు అని చెప్పి వాళ్ళే ధర్నాలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు బయటికి వచ్చి? అంటే కేవలం లోన లొటారం పైన సితారం అన్నట్టు వీళ్ళ మాటలు ఉన్నాయి. ఈ రోజు హైడ్రా గురించి ఏం చెప్తారు? ప్రధానంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా మీరు. హైడ్రా అంటే ఒక హై డ్రామా అని నేను అంటాను. రేవంత్ రెడ్డి గారు వెంటనే గెలిచిన తర్వాత అతను ఇచ్చిన హామీలు ఎట్లనన్నా అతను నెరవేర్చలేరు, ప్రజలను అతను మోసం చేశాడు, ప్రజలు అతన్ని విమర్శిస్తారు, అతన్ని ఖండిస్తారు అని చెప్పి ఏదో ప్రజలను డైవర్షన్ చెయ్యాలి, పాలిటిక్స్ లో డైవర్షన్ చెయ్యాలి అని చెప్పి హైడ్రా పేరు మీద హైడ్రామా చేసిండు. ఆ రోజు మూసి ప్రక్షాళన చేస్తాను, నదులను కాపాడుతాను, కుంటలను కాపాడుతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మేమెళ్ళి ఒక ప్రజాప్రతినిధురాలుగా మేమెళ్ళి అతను ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ చెరువు మీద కాలేజ్ కట్టారు, దాన్ని ఇప్పుడే మీరు తక్షణం తొలగించాలి అని చెప్పాం. ఎందుకంటే అమాయక ప్రజలు కట్టుకున్న ఇండ్లను మీరు కూల్చొగొట్టారు. మళ్ళీ అట్లాంటప్పుడు అక్బరుద్దీన్ పైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే, ఆ రోజు రంగనాథన్ గారు ఏం చెప్పారు, ప్రస్తుతం అక్కడ కాలేజ్ నడుస్తుంది, విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మేము హాలిడే సమయంలో తీసుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఆ రోజు చెప్పాం వాళ్ళకి, కాంగ్రెస్ నాయకులకు, మీరు భయపడితే చెప్పండి, కేవలం మేము కూల్చొగొట్టమని అడగట్లేదు, కనీసం గోడ పైన పోయి నోటీస్ పెట్టండి,
నోటీస్ పెట్టి మీ చిత్తశుద్ధి ఏందో అక్కడ నిరూపించుకోండి. ఒకవేళ డీజిల్ లేకపోతే చెప్పండి, డీసీఎంలకి వాటికి డబ్బులు మేము ఇస్తామని కూడా చెప్పాం. అంత కూడా చిత్తశుద్ధి లేదు. వీళ్ళ ఈ రోజు హైడ్రా గురించి ఇప్పుడు మాట్లాడారు. అక్రమ కట్టడాలు అన్ని కూల్చేస్తున్నాం, దీని వల్ల ఫ్యూచర్ లో చెరువులు పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్తుంది కదా మరి రేవంత్ రెడ్డి. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా మన రాష్ట్రంలో ఉన్నది. టీడీపీ రాకముందు, టిఆర్ఎస్ రాకముందు ఎవరున్నారు? కాంగ్రెస్ నాయకులే కదా. 60 సంవత్సరాల నుంచి కాంగ్రెసే ఉంది కదా. మళ్ళీ ఆ రోజు వాళ్ళకి ఎక్కడ పోయిందా చిత్తశుద్ధి? ఆ రోజు వాళ్ళకి తెలియదా ఈడ చెరువు ఉంది, ఈడ నాలా ఉంది, ఈడ కుంట ఉందని వాళ్ళకి తెలియదా? గుట్టలు పుట్టలు చెరువులు అన్ని కబ్జా చేసిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ హయాంలోనే మొత్తము అధికారులు కూడా స్కాములు చేసి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చారు విచ్చలవిడిగా. ఆ రోజేమో పర్మిషన్లు ఇస్తారు, ఆ రోజు వాళ్ళకి కరెంట్ ఇస్తారు, ఆ రోజు వాళ్ళకి నీళ్ళ కనెక్షన్లు ఇస్తారు, డ్రైనేజ్ కనెక్షన్లు ఇస్తారు, రోడ్లు వేస్తారు. ఈ రోజు వచ్చి కూల్ చేస్తామనంటే ఎవరు ఊరుకుంటారు? చిత్తశుద్ధితో పని చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకు కాంగ్రెస్ అంత కోపం ఎందుకు మీకు? కాంగ్రెస్ పార్టీకి పర్సనల్ గొడవ అయిందంటారా? ఏ వీడియోస్ చూసినా సరే, ఏమన్నా కంటెంట్ ఏదన్నా పెట్టినా పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పైన అంతా విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? నేను ఒక భారతీయ పౌరురాలుగా చెప్తున్నాను. ఆ రోజు దేశాన్ని విభజించారు. ఒక తల్లికి అక్కడొక్క చెయ్యి ఇక్కడొక్క చెయ్యి అని చెప్పి పాకిస్తానీ బంగ్లాదేశ్ ని విభజించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దేశంలో అల్లకల్లోలం సృష్టించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఉగ్రవాదులని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశంలోకి తీసుకొచ్చారు. అంటే ఉగ్రవాదులను వెనుకేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు కశ్మీర్ లో రాత్రి కాశ్మీరీ పండితులందరినీ తరిమి కొట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. స్కాములు చేసి ప్రజాధనాన్ని తినేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు గరీబీ హటావ్ అనుకుంటూ ఇప్పటికీ కూడా పేదరికం పేరు మీద మొత్తం వ్యాపారం చేసుకుంటూ పేదరికం పేరు మీద ఓట్లను కుల్లగొట్టేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఒక బీజేపీ కార్యకర్తగా కాదు, ఒక సామాన్య పౌరురాలుగా నాకు కాంగ్రెస్ పార్టీ అంటే కోపం. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రెస్. కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి, కుర్చీ కాపాడుకోవడానికి రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంకా అంతకుమించి ఏం లేదంటారు? ఏమీ లేదా. అంటే మన గొడవ ఇట్లాంటిది ఏమన్నా అంటే నిజంగా గొడవ అయిన వాళ్ళు కూడా అంత కోపంగా ఇప్పుడు మాట్లాడలేదు. ఇంతవరకు నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఇంతవరకు నేను ఒక్క కాంగ్రెస్ నాయకుడిని గాని ఎవరిని గాని కలవలేదు. ఆకుల శ్రీవాణి సరుణ్ నగర్ కి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏ నాయకుడైనా, అది కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, టిఆర్ఎస్ గానీ, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మీరు గెలిచిన తర్వాత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, కరెంట్, లైట్స్, దాంతో పాటుగా డ్రైనేజ్, ఇట్లాంటివన్నీ అనేది కామన్ గా ఎవరైనా చేయాల్సిందే. అది నేనైనా మీరైనా చెయ్యాల్సిందే. మార్పు సమాజంలో రావాలి అనంటే, నాకు ఓటేసిన ప్రజలకు నేను న్యాయం చేయాలి అనంటే, సమాజంలో నేను ఒక మంచి నిర్మాణం చేయాలి, సమాజంలో మార్పు చేయాలి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఎంతో మంది దేశ ప్రధానులు అయ్యారు, కానీ ఎర్రకోట మీద నించొని ధైర్యంగా ఆ రోజు మన దేశంలో గుడిల కంటే మన టాయిలెట్లు తక్కువగా ఉన్నాయి, ప్రజలు ఓపెన్ గా డీఫెసిట్ చేస్తున్నారు, అది మన మహిళలకు అగౌరవం పరుస్తుంది, ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్లు నిర్మించాలి అని చెప్పి ధైర్యంగా ఆ రోజు మాట్లాడింది నరేంద్ర మోదీ గారు. తర్వాత శుభ్రంగా ఉండాలి, మహాత్మా గాంధీ గారు పేరు చెప్పుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులు. అట్లాంటి మహాత్మా గాంధీ గారు చెప్పించిన స్వచ్ఛ భారత్ అన్నది కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. అట్లాంటి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ పేరు మీద చెత్తను బయట వెయ్యొద్దు అని చెప్పి ఆ రోజు నరేంద్ర మోదీ గారు చెప్తే, ఈ రోజు మనం మార్పును చూస్తున్నామనంటే సమాజ నిర్మాణాన్ని నమ్మేది బీజేపీ. కాబట్టి అట్లాంటి సమాజ నిర్మాణాన్ని నేను నమ్ముతాను, వ్యక్తిత్వ నిర్మాణాన్ని నేను నమ్ముతాను. కాబట్టి ప్రజలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా చేస్తున్నాను. దాంతో పాటుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా డివిజన్ లో ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టారు. గవర్నమెంట్ కాలేజ్ లో బాయ్స్ గర్ల్స్ చదువుకుంటారు. అట్లాంటి కాలేజ్ లో ఒకటే ఒక టాయిలెట్, అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి ఒకటే ఒక టాయిలెట్ కట్టారు అని అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మీకు అర్థమవుతుంది. ఎంతో మంది 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న నాయకులు తిరుగుతున్న చోట నేను గెలిచిన తర్వాత అమ్మాయిలకి తప్పు అక్కడ చేయకూడదు, నిజంగా కూడా కాలేజ్ అన్నాక తగ్గట్టుగా వాళ్ళ ఎంతైతే స్ట్రెంత్ ఉందో దానికి తగ్గట్టుగా బాయ్స్ కి గర్ల్స్ కి టాయిలెట్స్ ఉండాలి, ఇట్స్ అ కామన్ ఫెసిలిటీ అని చెప్పి నేను ఆ రోజు పోరాడాను. 2 కోట్లు వచ్చిన తర్వాత ఈ రోజు టాయిలెట్లు నిర్మించాను. ఇట్లాంటి వాటిని నేను గొప్పగా చెప్పుకుంటాను, కానీ రోడ్లు వేసాను, నాలాలు వేసాను, అది ఎవరన్నా చేస్తారు. అక్క ఫైనల్ గా నిన్న అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన కావచ్చు, నరేంద్ర మోదీ పైన, అమిత్ షా పైన చేసిన వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? ప్రధానంగా అద్దంకి దయాకర్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? ఎట్లుంటే బాగుంటది అంటారు? నేను చెప్తున్నట్టుగా వాళ్ళకి అధికార లాభం కోసము ఏదో రాహుల్ గాంధీ ముందల కొంచెం మార్కులు తెచ్చుకుంటే ఏదో పోస్టులు వస్తాయని చెప్పో, లేకపోతే స్కీములల్లా ఏమైనా స్కాములు చేయొచ్చు అని చెప్పో గానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అద్దంకి దయాకర్ గారు, దాంతో పాటుగా అంజన్ కుమార్ యాదవ్ గారు, నేను మీకు ఏం చెప్తున్నాను ఓపెన్ గా అంటే,
చరిత్ర పుస్తకాలలో చూసుకోండి, వెనక్కి వెళ్ళి తిరిగి చూడండి. ఆర్ఎస్ఎస్ ని, బీజేపీని, నరేంద్ర మోదీ గారిని విమర్శించిన వాళ్ళ చరిత్ర ఈ రోజు ఎక్కడుంది? వాళ్ళు విమర్శించి ఈ రోజు వాళ్ళ ఎక్కడ పోయి కూర్చున్నారో వాళ్ళే తెలుసుకోండి. సమయమే వాళ్ళకి సమాధానం చెప్తారు. డైరెక్ట్ ఓపెన్ గా నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు ఓపెన్ గా నేను వార్నింగ్ ఇస్తున్నాను. దానికి కారణం, పోరాడండి, నరేంద్ర మోదీ గారిని విమర్శించండి, కిషన్ రెడ్డి గారిని విమర్శించండి, ప్రశ్నించండి, వాళ్ళని పోరాడండి, వాళ్ళని ఎండగట్టండి. కానీ ప్రజా సమస్యల కోసం మాట్లాడండి, ప్రజలకు న్యాయం అయ్యేలాగా మాట్లాడండి. పర్సనల్ అటాకులు చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. థ్యాంక్ యూ అక్క, మీ సమయాన్ని మా ఛానల్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆకుల శ్రీవాణి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.